హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రైస్ విరిగిపోకుండా ఒకదానికొకటి అతుక్కోకుండా దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. 1 కేజీ చికెన్ కడిగి పెట్టుకొని ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకోండి. చికెన్కి సరిపడా సాల్ట్ మాత్రం యాడ్ చేసుకోండి. రైస్లోకి మళ్ళీ సపరేట్గా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా పెరుగు వేసుకోండి. నేను తీసుకున్న పెరుగు 5-6 స్పూన్ల వరకు ఉంటుంది. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకొని బాగా కలిపి 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కేజీ చికెన్కి పావుతో 1 కేజీ బియ్యం అయితే సరిపోతుంది. మేము తక్కువ మంది కాబట్టి 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. రైస్ని బాగా కడిగి 1 పావు గంట సేపు నానబెట్టుకోండి. బియ్యం ఎక్కువసేపు నానినా విరిగిపోతుంది కాబట్టి 6 గంటల లోపే పెట్టుకోండి చాలు. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసిన చికెన్లోకి కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఇది నేను వీడియో తీసానండి, ఇక్కడ యాడ్ చేయడం మర్చిపోయాను. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో వేసి మీ దగ్గర ఉన్న బిర్యానీ ఐటమ్స్ అన్నీ ఇందులో యాడ్ చేయండి. బిర్యానీ ఆకు, పువ్వు, సోపు ఏవైతే ఉంటే అవే యాడ్ చేసుకోండి. ఉన్నవే యాడ్ చేసుకోండి చాలు. ఇవన్నీ బాగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు వేరే కడాయిలోకి వీలైనంత విశాలంగా ఉన్నది తీసుకోండి. అందులోకి కొంచెం ఆయిల్ వేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడు ముక్క అనేది అడుగున అంటేయకుండా ఉంటుంది. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న కడాయిలోకి బియ్యాన్ని మొత్తం యాడ్ చేసుకోండి. 2 గ్లాసులకు 6 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది. కొంచెం ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకోండి. మీరు వేరే గిన్నెలో చేసే లెక్క అయితే దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేయడం వల్ల రైస్ అతుక్కోకుండా ఉంటుంది. కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, మీ దగ్గర ఇంకా ఏమన్నా బిర్యానీ ఐటమ్స్ ఉంటే ఇందులో యాడ్ చేసేయండి. చికెన్ కలిపి పెట్టడం వరకు అందరూ కరెక్ట్గానే చేస్తారు. రైస్లోనే అసలు విషయం ఉంది. స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఇందులోకి కొంచెం లెమన్ జ్యూస్ అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపి లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్, తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈలోపు ఒకసారి మధ్యలో చికెన్ చెక్ చేసుకోండి. ఇలా వాటర్ అంతా దిగే వరకు మగ్గించుకుంటూ ఉండండి. రైస్ని కూడా ఒకసారి కలుపుకోండి. బాగా కలిపడం వల్ల ముక్క ఇరిగిపోతుంది కాబట్టి ఎక్కువగా కలపకండి. కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. నేను కలర్ యాడ్ చేయను. మీరు కలర్ యాడ్ చేసుకునే లెక్క అయితే లాస్ట్లో రైస్ మీద వాటర్లో కలిపి వేసుకోండి. రైస్ అనేది 75% ఉడికిందండి. ఇప్పుడు దీనిలో ఉన్న ఏవైతే ఆకులు అలాంటివి ఉంటే మీకు ఎక్స్ట్రా అనిపిస్తే తీసేయండి. ఇప్పుడు చికెన్లోకి దీన్ని యాడ్ చేయాలి కాబట్టి వాటర్ అనేది సపరేట్ చేసి పెట్టుకోండి. ఆ రైస్ అనేది ఒక లేయర్ లాగా దీని మీద పరుస్తూ ఉండాలి. కొత్తగా చేసే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా స్లోగా చేయండి. అనేది లోనే ఉండాలండి. మీరు ఎంతైతే రైస్ తీసుకున్నారో అదంతా కొంచెం కొంచెంగా దీని మీద ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఆల్రెడీ చికెన్లో కొంచెం వాటర్ ఉంటుంది. ఈ రైస్లో వాటర్ కూడా కొంచెం పడుతుంది. ఈ బిర్యానీ రైస్ ఉడికించిన వాటర్ కూడా ఒక చిన్న గ్లాసులకి దీనిలో యాడ్ చేసుకోండి. మీరు వాటర్ ఎక్కువైనా కూడా రైస్ అనేది మెత్తగా అయిపోతుంది. ఎక్కువగా వేయకండి, చిన్న గ్లాసుల వాటర్ అయితే చాలు. ఆ రైస్ చూసినప్పుడు మీకే అర్థమైపోతుంది. ఇలాగా నేను లేయర్లో వేసాను కదా, ఇలా వేసుకున్నాక నేను చూపిస్తున్నట్టు కొంచెం వాటర్ అంతే చాలు. ఒకసారి 2 వైపులా గట్టిగా పట్టుకొని ఇలా ట్యాప్ చేయండి. అప్పుడు ఆ వాటర్ అనేది కిందకి వెళ్తుంది. మనం మిగిల్చుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర ఏవైతే ఉన్నాయో అవన్నీ దాని మీద స్ప్రెడ్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. దీని మీద ఖచ్చితంగా బరువు అనేది పెట్టాలి. చూసారు కదా, ఇలా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది మూత పెట్టుకోండి. తర్వాత బిర్యానీ రెడీ అయినట్టేనండి. దీని మీద కొంచెం నెయ్యి ఇలాగా స్ప్రెడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కుదిరితే దీన్ని 10 మినిట్స్ అలా పక్కన పెట్టి వదిలేయండి. వేడిగా ఉన్నప్పుడు కదపడం వల్ల రైస్ అనేది బ్రేక్ అవుతుంది. కొంచెం చల్లారాక వేరే ప్లేట్లోకి, విశాలంగా ఉన్న ప్లేట్లోకి, ఏదైనా బేసిన్ లాంటి వాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా పెద్దగా ఉన్న దానిలోకి వేసుకోవడం వల్ల రైస్ అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.